ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. గత నెల రోజులుగా కావచ్చు, దేశం యావత్తు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఏదో ఒక అబాసు పాలు చేసేలా కాక్రోచ్ జనతా పార్టీ CJP అని సోషల్ మీడియాలో ఊదరగొడుతున్న సంగతి దేశం యావత్తు తెలుసు. ఆ కాక్రోచ్ జనతా పార్టీ మొదలుపెట్టిన 4 రోజుల్లోనే దాదాపు 10 లక్షల ఫాలోవర్లు వచ్చారని, అదేవిధంగా ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్న BJP ప్రభుత్వంపై, అది ప్రధానమంత్రిగా ఉన్న మోదీ ప్రభుత్వంపై అనేక రకాలుగా యువత కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు అనుకుంటూ విపరీతమైన ప్రచారం చేశారు. దానికి అనుగుణంగా కొన్ని చెదురుమదురుగా జరిగిన కొన్ని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అనుకోవచ్చు. లీక్ పేపర్, ఒక నీట్ పేపర్ లీక్ అవ్వడం, అదేవిధంగా ఇంకా కొన్ని సంఘటనలు, అక్రమాలకు సంబంధించిన సంఘటనలు బయటపడడం, వీళ్ళు దాన్ని ప్రస్తావించారు. ఎక్కడో ఎవడో ఒక ఉద్యోగి ఒక పరీక్షా పత్రాన్ని తన స్వార్థం కోసం లీక్ చేయడం, అది దాదాపు 12 సంవత్సరాల తర్వాత నమోదైన ఒక అక్రమ వ్యవహారం. ప్రశ్నించవచ్చు, తప్పులేదు. ఎందుకంటే తప్పు జరిగింది, దానికి జరగకుండా ఏం చేయాలనేది ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ఇక్కడ ఏదైతే వీళ్ళందరూ కూడా, యువత అందరూ కూడా ఈ ఉద్యోగాలు దొరుకుతలేవని కావచ్చు, ఇటు నిరుద్యోగం పెరిగిపోతోందని, అక్రమాలు జరుగుతున్నాయని, ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని, అదేవిధంగా ఇటు మొత్తం సంపదనంతా అదానికి దోచిపెడుతున్నారని, రకరకాల అవినీతి కార్యక్రమాలపై యువత పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారని ఆ యువతంతా, అంటే జెన్ జీ యొక్క యువతను ఒక్కటి చేసి మేము ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ దాని వెనక కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ఇచ్చి కాక్రోచ్ జనతా పార్టీని విపరీత ప్రచారం తీసుకొచ్చింది. వాస్తవానికి అదేమీ రిజిస్టర్ అయిన రాజకీయ సంస్థ కాదు. కేవలం ఒక ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల మీద అప్పటికప్పుడు ఒక మామూలు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు తయారైన ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ వేదికగా చేసిన దానికి కొన్ని శక్తులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, విపరీతమైన ప్రచారం కల్పించి ఊదరగొట్టేశారు. ఆ జరుగుతున్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా, అంటే నక్క వాతలు పెట్టుకొని పులిని చూసి వాతలు పెట్టుకుందంట. పులికి ఏదైతే ఇలా చారలు ఉంటాయి కదా, ఆ చారలను తన బాడీపై ఉంచుకుంటే నాకు కూడా అందరూ భయపడతారు, నన్ను కూడా పులిని ఎలాగైతే గౌరవిస్తుందో ఈ సొసైటీ, నన్ను కూడా అలాగే గౌరవిస్తారు అని చెప్పేసి చారలు పెట్టుకొని మరీ బయలుదేరిందంట. ఆ బయలుదేరడం నిన్న చూసాము. 6వ తేదీన ఢిల్లీ మహానగరంలో పెద్ద యాత్ర రాబోతోంది. 2 కోట్ల పైచిలకు యువత మొత్తం దేశం దద్దరిల్లేలా పోగై ప్రభుత్వ వ్యతిరేకత వాయిస్ వినిపించనున్నారని చెప్పేసి ఉదరగొట్టేశారు. చివరకు అక్కడ చూస్తే 2000 మంది లేరు, కానీ 2000 గొట్టాలు, విలేకరుల పేరు మీద, జర్నలిస్టుల పేరు మీద దాదాపు 2000 పైచిలకు మంది. ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే నియంత్రించడానికి, అక్కడున్న సంఘటనలు అదుపులోకి తీసుకోవడానికి గాను దాదాపు 10,000 మంది పోలీసులు. అసలు అందులో వచ్చిన యువత ఎవరో
ఉద్యమం చేయడానికి వచ్చిన యువత ఎవరో, జరిగే తతంగాన్ని ప్రజలకు చెప్పడానికి వచ్చిన జర్నలిస్టులు ఎవరో, కంట్రోల్ చేయడానికి వచ్చిన పోలీసులు ఎవరో తెలియని పరిస్థితిలో అక్కడ జనం కనబడ్డారు. అంటే దాదాపు 10,000 మంది పోలీసులు, 2,000 జర్నలిస్టులు, 2,000 మంది ఈ యువత, అంటే దగ్గర 10-15 వేల మంది అయ్యారు. చూస్తే మరి అందరూ దూరం నుంచి ఫోటోలు తీస్తే జనం బాగానే కనబడతారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. వీళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించడం ఏదైతే ఉందో అది మెచ్చుకోదగిందే. ఎందుకంటే అడిగేవాడు కూడా ఉండాలి. అడగకపోతే కూడా ఏదైతే ఒక ప్రశ్న అనేది రాకపోతే కూడా అన్నీ సాఫీగానే ఉంటాయనుకుంటూ వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రశ్నించాలి, కానీ ఆ ప్రశ్న ఎలా ఉండాలి అన్నది ఇక్కడ ప్రశ్న. అయితే ఇక్కడికి వచ్చిన యువతను మనం కనుక చూస్తున్నట్లయితే మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోను కనుక చూస్తున్నట్లయితే అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించడానికి వచ్చారా, లేకపోతే ఇంకేదో స్వేచ్ఛ కోసం వచ్చారా? ఎందుకంటే వీళ్ళ నినాదాలు చూస్తూ ఉంటే ఆజాదీ నినాదాలు ఎవరి కోసం, ఎందుకోసం? అందుకే పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా వరకు ఇక్కడ ఏదో జరగబోతోంది అంటూ ఏదైనా అవాంఛనీయ సంఘటన కనుక జరిగినట్లయితే దాన్ని కంట్రోల్ చేయడానికని ఎక్కడికక్కడ అన్ని రకాల వ్యవస్థలను అక్కడ తయారు చేసి పెట్టింది. ఎందుకంటే అందరూ యువత, అమాయకమైన యువత, ఏజీ దాదాపు 20-25 సంవత్సరాల వారే వస్తారు కావచ్చు. ఆ వచ్చిన యువత విలువలు తెలియకనో లేకపోతే తమ ఎంచుకునే మార్గం కరెక్టు అని ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ ఉద్యమం చేస్తారని ఎందుకు అనుకోవాలి? అందులో ఎవడో ఒకడు రాజేసే నిప్పుకు యువత బలవుతారనే ఉద్దేశం మీద దాదాపు ప్రభుత్వం 10,000 మందిని పోలీసులను నిఘా పెట్టింది. ఇంతమంది నిఘాలోనూ ఇక్కడ వీళ్ళు ఆ ఉద్యమానికి వచ్చి ప్రభుత్వం ఏదైతే తప్పులు చేస్తుందో తప్పులు మాట్లాడడానికి బదులు వీళ్ళు చేసే నినాదాలు మనం చూస్తే దీని వెనక ఏంటిది అనేది ఆజాదీ కావాలి. స్క్రీన్ మీద కూడా ఇది పెద్ద వీడియోలాగా కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. ఆజాదీ 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 ఎవరు కోరుకుంటారు? ఒకప్పుడు ఏదైతే 2014 ముందు కావచ్చు కాశ్మీర్లో నిరంతరం ఆజాదీ పోరాటాలు జరిగేవి. ఎందుకు అంటే మేము భారతదేశం నుండి విడిపోతాము, మాకు ఆజాదీ కావాలి, స్వేచ్ఛ కావాలి, మాకు స్వేచ్ఛ కావాలని చెప్పి కాశ్మీర్ ప్రజలు కొట్లాడేవారు. కానీ తదనంతర కాలంలో స్వేచ్ఛ తీసుకుంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి, ఒకవేళ స్వేచ్ఛ కనుక లభిస్తే మా యొక్క భౌగోళిక పరిస్థితి ఏమిటి, ప్రపంచంతో పోటీ పడగలమా అని ఇప్పుడు అక్కడ కాశ్మీర్ లోయలో కూడా ఆజాదీ మాటలు కరువయ్యాయి. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా జరిగేది ఆజాదీ పోరాటాలు. బోడోల్యాండ్ పేరుతో, ప్రత్యేక అస్సామీలాండ్ పేరుతో, ప్రత్యేక అరుణాచల్ ప్రదేశ్ పేరుతో, ప్రత్యేక త్రిపుర పేరుతో, ప్రత్యేక మిజో పేరుతో, అదేవిధంగా ఇంకా రకరకాల ఉద్యమాలు ఆజాదీ పేరుతో జరిగేవి. ఆ ఉద్యమాలన్నిటివి కూడా భారతదేశం నుండి తమ ప్రాంతం వేరు కావాలి, మాకు ఆజాదీ కావాలి, మాకు స్వేచ్ఛ కావాలి అని. కానీ ఈ 12 ఏళ్ల కాలంలో అలాంటి ఉద్యమాలన్నీ పోయాయి. ఇప్పుడో రకమైన ఉద్యమాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ యొక్క స్లోగన్స్ చూస్తే ఒకవేళ చెడు దారి పట్టిన, చెడు మనస్తత్వం కలిగిన యువత ఏ ఒక్క అగ్గిపుల్ల గీసి అంటుపెట్టినా కూడా అక్కడ రణరంగం మరణ మృదంగం రేగేది. ఆ అల్లర్లను అడ్డం పెట్టుకొని దేశవ్యాప్తంగా
ఇంకా అనేక రకాలుగా నిర్వీర్యం చేసేందుకు ఎన్నో రకాల చీకటి శక్తులు ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన పార్టీలో ఈ యొక్క ఉద్యమంలో ఒక ధర్నాలో అంతర్లీనంగా వీళ్ళందరూ చేరిపోయి ఈ కార్యక్రమాన్ని చెడగొట్టేందుకు ఉద్దేశించినట్లుగా మనకు అనిపించడం లేదా? అందుకే ప్రభుత్వం కూడా ముందే ఊహించి దాదాపు 10,000 మంది పోలీసులను మోహరించింది. అదేవిధంగా ఇటు ఫైర్ యాక్సిడెంట్కు సంబంధించిన ఏదన్నా అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని ఎలా నియంత్రించాలనే విధంగా అగ్నిమాపక సిబ్బందిని అడుగడుగునా మోహరించింది. బాంబు స్క్వాడ్ ఏదన్నా బాంబులు లాంటివి జరిగితే బాంబు స్క్వాడ్ను కూడా విపరీతమైన సంఖ్యలో మోహరించింది ప్రభుత్వం. అదేవిధంగా వచ్చింది 500 నుంచి 2,000 మంది యువకులైతే ప్రతి ఒక్కో యువకునికి వచ్చిన నేను బొద్దింకనంటూ ఆ సమావేశానికి వచ్చిన ఒక్కో యువకుని వెంట కనీసము 4 పోలీసులు మోహరించింది. అంటే యువత తెలియకుండా ఏదైనా కాని పని చేస్తే ఆ దేశం ఏదో రకంగా ఇప్పుడు జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాండమైన అస్త్రంలాగా అవుతుంది. అంటే నేపాల్ తరహా ఉద్యమాన్ని తీసుకురావచ్చనే ఉద్దేశం మీద చేపట్టిన కార్యక్రమంలాగా మనకి అనిపించడం లేదా? మీరు చూస్తే అక్కడ ఈ ఆజాదీ ఉద్యమాలు చేస్తున్న బ్యాచ్ ఎవరో కూడా మీకు వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. కనుక మిత్రులారా, ప్రతి వార్తను ప్రతి విషయాన్ని గమనించండి, దాన్ని విశ్లేషించుకోండి. అది ఎంతవరకు నిజము, ఆ పోరాటం చేయొచ్చా చెయ్యరాదా, దాన్ని నమ్మొచ్చా నమ్మరాదా అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా గ్రహించిన తర్వాతనే ఈ బ్యాచ్ చెప్పే విషయాలు నమ్మల్నా వద్దా అన్నది మీరు ముందుగా ఆలోచించిన తర్వాత మాట్లాడండి. ఇదే ఈరోజు జనంగొంతు చెప్పదలుచుకున్న విషయం. ఇలాంటి బ్యాచ్లు ఎన్నో వస్తాయి పోతాయి, కానీ దేశ నిర్మాణం అనేది మనకు ప్రతి ఒక్కరికి అత్యంత ముఖ్యమైన విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని యువత కూడా చెడుదారి పట్టకుండా ఎవరు ఏం చెబుతున్నారు, చెప్పేది అసలైన విషయమా చెడు విషయమా అనేది తప్పక గ్రహించి ముందుకు సాగాలని కోరుతాను. జై హింద్, భారత్ మాతాకి జై.